అన్నం తింటున్నట్టున్నారు. మీ కూర కమ్మగా ఆసన వస్తుంది. అల్లం ఆసన మంచిగా ఉన్నదిలే. అయితే దెబ్బ దెబ్బ తినుండ్రి. కుత్క వాడకుండా జల్దీ నాకు గిలాసాలు ఏమట్టుర్రి. గడ్డ పెరిగేసుకొని తింటుర్రా. తినండి. తిన్న జరగకుంటే ఇంత సోపు కూడా బుక్కుండ్రి. ఎందుకు అని అంటారా? వార్త చూసుకుంటా తిన్నా, చూసినాక తిన్నా, అది మీ పైకి పట్టది. అవుగాన్ని మర్చిపోయినా, మీకు పడుకునే ముంగట పాలు తాగే అలవాటు ఉందా? అయితే జల్దీన మింగుండ్రి. మీరు అందరూ ఓకే అంటేనే వార్తేస్తున్నా. నీ కల్తీగాళ్ళ కండ్లల్ల కారం గొట్ట తినేది, తాగేది, బుక్కేది ఏది ఇడిచిపెడతలేరు. హైదరాబాద్లో కొందరు కల్తీగాళ్ళని పట్టుకున్నారు పోలీసోళ్ళు. మొదలు కల్తీ పాల గురించి చెప్పుకుందాం. బర్రెలు ఎక్కువ పాలిస్తందుకు మనమేమో పిట్టు, దానా, మేత ఎక్కువ వేస్తాం. కానీ ఈ బద్మాషిగాళ్ళు పొద్దుకు 3 మాటల అడ్డమైన మందు సూదులు గుచ్చుతున్నారు బర్రెలకు. నెత్తురు కూడా పాలలా కలుస్తుందట ఈ సూదుల వల్ల. సార్ చూపిస్తున్న పాలు తాగితే ఏమైతుందో తెలుసునా? ఫ్యాటీగా, ఒబేసిటీగా మారడం, క్యాన్సర్, డైజెస్టివ్ డిజార్డర్స్, నర్వస్ డిజార్డర్స్ అంటే పెరాలసిస్ లాంటివి ఇవన్నీ రావడం జరుగుతుంది. గన్ని రోగాలు వస్తాయట. మనకేం తెలుస్తుంది? తెల్లగుంటే చాలు పాలు అనుకొని తాగుతాం. ఇక కల్తీ అల్లం కూడా పట్టుకున్నారు. ఏది చూపిస్తారు? వాసన చూస్తుంటేనే అంటే 100% ప్యూర్ న్యాచురల్. అల్లం లేదు, వెల్లుల్లి లేదు. అల్లం లేని అల్లమట. మరి ఎట్లా తయారు చేస్తారంటే, కుళ్ళిపోయిన బంగాళాదుంపలు మార్కెట్లో పడేసినవి, అరటి బాదులు సంబంధించిన పల్పు, మన కెమికల్స్లో యాసిడ్లు, సల్ఫ్యూరిక్ యాసిడ్లు, ఇటువంటి బాగా పంజెంట్ స్మెల్ వచ్చి ఘాటుగా వచ్చే స్మెల్ని కలిపేసి మంచి బ్రాండ్లతో అమ్మేస్తున్నారు. చెప్తుంటేనే కక్కస్తున్నదిలే. కానీ ఇదే కూరలు వేసుకొని కమ్మగుంది అని తింటాం మనం. మంచినీళ్ళ బాటిల సంగతి చెప్తాం వినుర్రి. ఆ డ్రైనేజీలో వాటర్ కలిపేసేసి దానికి ఒక బ్రాండెడ్ పెట్టేసి మురికి నీళ్ళు ఒడవోసి బాటిల్లు నింపి మనతో తాగిస్తుర్రు. ఇప్పుడు ఇక తేనె ముచ్చట. కేవలం గ్లూకోజ్ వాటరు, ఈ పంచదార పాకం కలిపేసి దానికి ఒక కలర్ వేసేసి ఏషియన్ పెయింట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఆ తేనె కింద మార్చారు. కలర్ డబ్బాలు వేసి అమ్మితే తీయగుందని ముడుచుకుంటా తింటాం. సోంపును తిన్నదరిగేదందుకు బుక్కుతాం. కానీ మనోళ్ళు తయారు చేసింది బుక్కితే కడుపుల తెడ్డు కట్టి దవాఖాన్ల బెడ్ ఎక్కుతాం. మంచి ఏషియన్ పెయింట్స్ లో మంచి గ్రీనిష్, లైటిష్ గ్రీన్ కలర్ వచ్చే విధంగా వాళ్ళు అది పెట్టేసి డూప్లికేట్ వాడుతున్నారు. ఏది ఇడిచిపెడతలేరు కల్తీ కకృతిగాళ్ళు. మనం ఎంత డేంజర్ తిండి తింటున్నామంటే, టెర్రరిస్టుల కన్నా వాళ్ళు కేవలం 100 మంది ఒక ప్రాంతానికి ఉంటారు. ఇది పబ్లిక్లో లక్షల కోట్ల మంది కూడా ఈ అనారోగ్యం మీద తీవ్రమైన ప్రభావం. అంటే కోపంగాని ఇంత అల్లం ఎల్లిగడ్డలు కొనుకొచ్చుకొని ఇంట్లో నూరుకుంటే కాదా, మన కొల్లంగాక బయట కొంటున్నాం. ఇదే మోకరా అనుకొని వాళ్ళు మనల్ని పైకి పంపే పనులు ఉన్నారు. మన సోయిలో మనం ఉంటేనే జరంత మంచిది.